నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా వీడియో చూస్తే మీకు వీడియో అర్థమవుతుంది. మేము ఏం చెప్పాలనుకుని మీకు తెలుస్తుంది. ఈరోజు విషయం ఏంటంటే, వర్షం పడితే రైతు ఆనందిస్తాడు అనేది రైతులకి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అయితే ఇక్కడ భిన్నంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చాలా భిన్నంగా రైతులు అత్యంత కొంచెం అంటే కొంచెం కాదు, చాలా ఎక్కువ శాతం ఆనందం పొందుతున్నారు. ఎందుకురా ఇంత ఆనందం అంటే, పంటలు పండవు అయినా సరే ఇక్కడ ఎందుకు ఇంత ఆనందం అంటే, జిఎస్ఐ అని ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ఎప్పుడో నిర్ణయం చెప్పింది 150 మీటర్ల లోతులో ఇక్కడ కొన్ని నిక్షేపాలు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పూనాలో వజ్రాల గని ఒక పరిశ్రమ ఉంది. అదే టైపులో అక్కడ వజ్రాలు నేలలో తవ్వి వజ్రాలు తీస్తుంటారంట. అదే తరహాలో ఇక్కడ వర్షం వస్తే ఇక్కడ నుండి గుజరాత్ నుండి కొన్ని ప్రాంతాల నుండి వచ్చి అక్కడ వర్షాకాలం అనంతపురము, మన కర్నూలు జిల్లా ప్రాంతాల్లో వీళ్ళు మార్వడీలు, గుజరాతీలు, కొంతమంది సేట్లు వచ్చి, మోడీలు వచ్చి అక్కడ తిష్టేసి కూర్చుంటారంట. వాళ్ళకి కొంతమందిని ఏజెంట్లని పెట్టుకుంటారంట. వాళ్ళు ఈ వజ్రాలని, ఏవైతే వజ్రాలు దొరుకుతాయో ఆ వజ్రాలని రైతు కూలీలు ఉన్నారు కదా, ఆ కూలీలు ఈ వర్షం పడినప్పుడు రాళ్ళు దొరుకుతాయంట పొలంలో. ఆ దొరికిన రాళ్లను తీసుకొచ్చి కడిగి శుభ్రంగా ఏరి ఎంతకో గంతకి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వీటిల్లో కొంతమంది ఏం చేస్తారంటే ఎంతకో అంతకు అమ్మేసుకొని వాళ్ళ కాలం గడిచిపోతుంది. అయితే ఒక రైతుకి సుమారుగా దగ్గర 1/2 కిలో ఉండే రాయ దొరికిందంట. అది ఎవరో చుట్టుపక్కల వాళ్ళు చెప్తే వజ్రం అని చెప్తే ఆ వజ్రాన్ని శుభ్రంగా కడిగి, అందరిలాగా ఈయన వజ్రాల వేటకి వెళ్ళలేదు, కానీ వజ్రాల వేటకి వెళ్తారంట. మామూలుగా రాజుల కాలంలో ఈ జంతు వేటకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మారింది కదా, కలియుగం కదా, వజ్రాల వేటకి వెళ్తున్నారు జనం. కూలి పానీయులను మానేసి పంట పొలాల్లోకి వెళ్ళి రాళ్ళు వేరుతున్నారు. ఆ రాళ్ళు మామూలు రాళ్ళు కావు, వజ్రాలు. ఈ రైతుకి 12 లక్షల రూపాయలు ఇచ్చి 5 కాసులు బంగారం ఇచ్చారంటే ఈ వజ్రానికి. దీని విలువ ఎంతో ఎవరికి తెలియదు. ఈ రాళ్ళు ఎంత ఖరీదు గల వజ్రాలు అవుతాయో అనేది ఎవరికి తెలియదు. కానీ వీళ్ళు రైతుల్ని మోసం చేస్తూ ఈ గుజరాత్ వాళ్ళు, మార్వాడీలు ఇక్కడ కూర్చొని ఆ వజ్రాలని కొని, ఆ వజ్రాలని తక్కువ రేటుకి కొనుక్కొని ఎక్కువ రేటుకి కోట్ల ఖరీదులో అమ్ముతున్నారు. ఈ మామూలుగా వజ్రం కోట్ల ఖరీదు ఉంటుందని తెలుసు, కానీ ఎంత ఖరీదైన రాయి తెలియదు. కానీ ఈ రైతుకు పడిన రాయి తెల్లని వజ్రం, కోహనూరు వజ్రం లాంటిది. ఆ వజ్రం దొరకడంతో రైతు ఆనందంగా ఆలోచించి తీసుకెళ్ళి ఒక వర్తకుడి దగ్గర అమ్మితే ఆయన 12 లక్షలు క్యాషు ప్లస్ 5 కాసులు బంగారం ఇచ్చాడంట. ఇలాగా రైతు ఆనందం సాగరంలో మునిగిపోతున్నారు. కానీ కేంద్రం ఎప్పుడో చెప్పిందంట, అనంతపురంలో, కర్నూలు జిల్లాలో వర్షం పడితే ఆ వర్షానికి
కొన్ని కెమికల్స్ ద్వారా ఆ రాళ్ళు పైకి వచ్చి వర్షంలో కడిగి బడి వర్షానికి ఆ కెమికల్ ద్వారా బయటకు వచ్చిన రాయ వజ్రం కింద మారిపోయి వజ్రం కింద అమ్ముడుపోతున్నాయని చెప్పి కేంద్ర అదేంటి మన నిధి నిక్షేపాలు సంఘం ఎప్పుడో చెప్పిందంట. కానీ ఎవరో పట్టించుకుంటున్నా, పోలీసులు కానీ ఎవరు కూడా దీనిపైన ఆంక్షలు పెట్టట్లా. ఎందుకంటే మరి రైతులని అమాయకత్వమా లేకపోతే ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన సహకారమా ఏంటి అనేది తెలియదు. దీనిపైన చాలామంది రైతును మోసం చేస్తున్నారు. కష్టపడిన రైతుకి రైతుకు దొరికిన విలువైన సంపదని అసలు ఉత్తరాదికి తీసుకెళ్ళిపోతున్నారు దక్షిణాది నుండి. ఇవి అంతా మోసం, దగా అంటూ చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి సంపాదించుకున్న రైతుకి ఆ అదృష్టం కొలిది దొరికిన రాయిని వాళ్ళ ఇష్టానుసారంగా తక్కువ రేటుకి కొని ఎక్కువ రేటుకి కోట్లలో అమ్ముకుంటున్నారని చెప్పి చాలామంది తెలియజేస్తున్నారు. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. రైతు మోసపోతున్నాడా, రైతు అదృష్టపడుతున్నాడా అనేది మీరు చెప్పండి. ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనన్ని షేర్లు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.